తిరుపతిలోనే అత్యంత తీవ్రమైన విషాదం ఒకటి నెలకొంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషాదం గురించి చెప్పిన తర్వాత 100% మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. ఎందుకంటే మనుషులు ఆ విధంగా తయారవుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకంత తీవ్రమైన విషాదం నెలకొందనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే నేటి సొసైటీలోని మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోతా ఉందన్నమాట. వాళ్ళకి తెలియట్లా. ఏ విధంగా మనం భవిష్యత్తును ఉంచుకోవాలని చెప్పేసి ఎవరికీ తెలియట్లేదు. వాళ్ళకి వాళ్ళే గోతిలో పడిపోతా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే తిరుపతిలో కుటుంబం చక్కగా హాయిగా బతుకుతా ఉంది. వాళ్ళకి ఇద్దరు కొడుకులు మాట. ఒక కొడుకేమో పెద్దవాడు 5వ తరగతి చదువుతూ ఉంటుంటే, రెండో వాడేమో 3వ తరగతి చదువుతా ఉన్నాడు. చక్కగా జీవనం సాగుతా ఉంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళ యొక్క పనులు చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే రీసెంట్‌లీగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పేసి ఈ డబ్బులు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ డబ్బులు రిలీజ్ చేసిన తర్వాతే అసలు విషయం బయటపడిందన్నమాట. ఎప్పుడైతే ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చాయో, ఇద్దరికి కలిపి డబ్బులు వచ్చాయి కదా! దగ్గర దగ్గర 30,000 దాకా వచ్చుంటాయి ఇద్దరు పిల్లలకి కలిపి. ఎప్పుడైతే ఇలాగ ఇద్దరికి కలిపి 30,000 వచ్చాయో, ఈ 30,000 కూడాను తన భర్త ఎవరైతే ఉన్నారో, తన భర్త ఇంటి అవసరాల కోసం నాకు కావాలని చెప్పేసి ఆమెను అడిగాడంట. ఆమెను అడిగితే ఆమేమో ససేమిరా కుదరదు. ఈ పిల్లలకి చదువుల కోసమైతే ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంటి అవసరాల కోసమైతే నేను ఇవ్వనని చెప్పి ససేమిరా చెప్పిందంట. ఇది మొదటిసారి కాదు. ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా తల్లికి వందనం ఎప్పుడైతే డబ్బులు ప్రారంభించారో గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా అంటే అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులు గట్టా ఇచ్చారు కదా! ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఈమెనైతే వేధిస్తూ వచ్చాడంట. ఆ డబ్బులు నువ్వు ఇంట్లో పెడతలేదు. మనకి కష్టమైపోతుంది. రోజువారీ మనం పనులు చేసుకునే వ్యక్తులం. నువ్వు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి ఆవిడని వేధించుకుంటూ వచ్చాడంట. ఇది బాగా తీవ్రతరం అయిపోయింది. ఒకరికొకరు మనస్పర్ధలు బాగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే మొన్న ఈ తల్లికి వందనం డబ్బులు పడ్డాయో, ఇద్దరు మొగుడు పిల్లల మధ్య అయితే ఇదే విషయం మళ్ళీ టాపిక్ వచ్చింది. నువ్వు ఇస్తావా? లేకపోతే నా చేతిలో చస్తావా? అని చెప్పేసి ఇంక ఈ గొడవ ముదిరిపోవడంతోటి సదరు మహిళ అయితే కటాఖండిగా చెప్పిందన్నమాట ఇంక. నేను ఆ డబ్బులు ఇవ్వను. ఈ డబ్బులన్నీ కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వనని చెప్పేసి మొఖం మీద చెప్పడంతోటి ఆ వ్యక్తి యొక్క కోపం కట్టలు తెగిపోయి విచక్షణ రహితంగా అయితే తన భార్యని అత్యంత దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడన్నమాట. చాలా దారుణమైన సంఘటన చూడండి. పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన డబ్బుల్ని తన భర్త ఇంట్లో పనుల నిమిత్తం కావాలి వాడేస్తా అంటే ఏ తల్లైనా ఊరుకుంటదని చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ డబ్బులు మీరిద్దరు కూడా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అవ్వి, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కూడా చదివించాలి కదా! ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్‌లో డబ్బులు కట్టాలి కదా! వాళ్ళకి ఫీజులని చెప్పేసి, లేకపోతే బుక్స్ అని చెప్పేసి, ఒకవేళ ప్రభుత్వ కళాశాలలోనే వాళ్ళు చదివితే గనక వాళ్ళకి బుక్స్ గట్టా కావాలి. మయమయంగా వాళ్ళకి అవసరాలు గట్టా ఉంటాయి. స్కూల్‌కి సంబంధించిన కొన్ని కొన్ని గట్టా కొనాలి వాళ్ళకి. ఆ డబ్బులు గట్టా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ డబ్బులు దాచిపెట్టింది. దాచిపెట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు తీస్తది. కానీ ఆ విషయం ఈ వ్యక్తికి అర్థం అవ్వల. నేను ఈ ఇంటికి మగ వ్యక్తిని. ఈ ఇంటికి యజమానిని. అటువంటప్పుడు నేను చెప్పింది ఎందుకు వినలేదని చెప్పేసి విపరీతంగా అయితే తన మీద స్వార్థం పెంచుకొని అంటే ఇప్పటికిప్పుడు పెంచుకున్న స్వార్థం కాదు మాట. చానాల నుంచి తన మీద ఈ విధంగా స్వార్థం పెంచుకొని, ఈ రోజైతే మొన్న ఈ డబ్బులు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి ఈ రోజు దాకా గొడవ పెట్టుకొని చంపేశాడన్నమాట. చూడండి చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అయితే ఆ భర్తని చీకొడతా ఉన్నారు. ఒక తల్లికి వందనం వచ్చిన డబ్బుల కోసం ఒక భార్యని చంపేస్తావా? పిల్లల్ని ఈ రోజు అనాథలుగా నువ్వు రోడ్డు మీద నిలబెడతావా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తన మీద ఉమ్మేస్తా ఉన్నారన్నమాట. తీవ్రమైన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు బావుండాలి. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఒత్తిడి అవ్వకూడదని చెప్పేసి ఎంతో కష్టపడి ప్లానింగ్‌లు చేసుకొని వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నిధులున్నాయో గవర్నమెంట్ నిధుల నుంచి ఈ పిల్లలకే డబ్బులు ఇస్తా ఉండుంటే, తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా ఉండుంటే, వీళ్ళు చేసే పనులు ఇయ్యా? చూడండి ఒకసారి. తల్లికి వందనం అనే ఒక పథకానికి నాకు తెలిసిన మటుకైతే ఇతను ఒక చెడ్డ పేరు తీసుకొచ్చాడు. తల్లికి వందనం అనే పథకం వల్లే ఇప్పుడు తల్లికి వందనం వచ్చిన డబ్బుల వల్లే ఇప్పుడు భార్యని చంపారని చెప్పేసి చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా అయితే దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఇతను చేసిన పని అలాగే ఉంది కదా! ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసే తన భార్యని చంపేసాడు. మరి ఆ పని చూస్తా ఉంటుంటే అలాగే అనిపిస్తుందన్నమాట. ఇది కరెక్ట్ కాదు. పిల్లలకి ఇచ్చిన డబ్బులు నాకు తెలిసిన మటుకైతే ఇంట్లో వాడకూడదు. అంతేకాకుండా భర్తకి సంబంధం లేదు. తల్లికి వందనం అని చెప్పేసి ఆ పథకంలోనే ఉంది. తల్లికి వందనం అని. ఆ తల్లే ఆ డబ్బులు తన దగ్గర పెట్టుకుంటది. ఆ పిల్లల భవిష్యత్తు కోసం అయితే వాడుకుంటది.
కానీ దీంట్లో తండ్రి సమక్షం ఎటువంటిది లేదు. తండ్రి అయితే నాకు తెలిసిన మట్టుకు దాన్ని ముట్టుకోకూడదన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాగ ఇంత పెద్ద హత్య జరిగిందో నిజంగా తిరుపతిలో అంతా కూడా తీవ్ర షాక్ గురయ్యారు. నిజంగా నేటి సొసైటీలోని మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో, మనుషులకి విలువ లేదు, మానవత్వం లేదు నిజంగా. తల్లికి వందనం డబ్బుల కోసం ఈ విధంగా విచక్షణారహితంగా చంపేస్తాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి మీద ఉమ్మి వేస్తా ఉన్నారన్నమాట. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. ఎవరైనా ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే గనక, ఎవరైనా గాని ఈ తల్లికి వందనం డబ్బుల కోసం ఎవరైనా ఈ గుద్దులాటలో, పిడుగులాటలో ఏమైనా ఉంటే గనక, నేను ఇప్పుడే చెప్తున్నాను అయన్నీ వదిలేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మరీ ముఖ్యంగా ఆ డబ్బులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చింది. మీ ఇంట్లోని నిత్యావసరాల కోసం కాదు. మీకు నిత్యావసరాలు ఒకవేళ అవసరమైతే గనక, మీరు డైలీ కష్టపడి ఆ డబ్బులు తీసి తెచ్చుకొని మీరు నిత్యావసరాల కోసం మీరు బతకడానికి కష్టపడండి. అంతేగాని మీరు బతకడానికి చెప్పి మీరు డైలీ వాడుకోండి, సొంతంగా మీరు విలాసాలుగా ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఈ తల్లికి వందనం డబ్బులు వేయట్ల. పిల్లల చదువుల నిమిత్తం అయితే ఆ డబ్బులు వేస్తుందన్నమాట. అంటే ప్రభుత్వం దేనికోసమైతే ఏస్తుందో దాని కోసమే మీరు ఖర్చు పెట్టాలి. బై చాన్స్ మీకు ఎమర్జెన్సీ అవుతుంది ఇంట్లోని, ఎవరో డబ్బులు మీ దగ్గర డబ్బులు లేవు, ఎవరు ఇవ్వట్లేదు, చాలా పరిస్థితి దారుణంగా ఉందన్నప్పుడు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ రావాలి. ఇద్దరు కూడా ఒక మాట మీదకొచ్చి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం తప్పులేదన్నమాట. అలా కాకుండా మీరు భార్య మీద ఇలాగ అధికారం చెలాయించి ఆ డబ్బులు ఇస్తావా? సస్తావా? అని చెప్పి ఈ విధంగా అయితే చంపడం కరెక్ట్ కాదు నాకు తెలిసినప్పటికైతే. అనవసరంగా ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో భర్తేమో జైలుకెళ్ళాడు. పిల్లల్ని చూసుకున్న వాళ్ళు లేరు. తల్లి చనిపోవడంతోటి పిల్లలేమో రోడ్డున పడ్డారు. పిల్లల యొక్క మానసిక పరిస్థితి పాపం పూర్తిగా చెడిపోద్దన్నమాట. వాళ్ళు సరిగ్గా చదవలేరు. జీవితాంతం మొత్తం వాళ్ళు బతికినంత కాలం వాళ్ళ మైండ్‌లోని మా తండ్రి మా అమ్మని చంపేసాడని చెప్పి ఒక మైండ్‌లోని వచ్చేస్తా ఉంటదన్నమాట. ఎప్పుడైతే ఇలాగ మైండ్‌లో వస్తదో వాళ్ళు సరైన చదువులు చదవలేరు. వాళ్ళు ఇప్పుడు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తండ్రేమో జైల్‌లో ఉంటాడు. వీళ్ళు స్కూలుకెళ్తున్నప్పుడల్లా కూడాను మీ తండ్రి మీ అమ్మని చంపాడంట కదా! మీ నాన్న జైల్‌లో ఉన్నాడంట కదా! అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు ఎవరికైనా తెలిసిన వాళ్ళైనా గాని ఏదో విధంగా తెలిసిపోద్ది కదా! ఇప్పుడు రీసెంట్‌లీగా లోకల్‌లో జరిగే విషయాలు ఏం దాపరికమేం కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలిసింది. అటువంటిది ఆ పిల్లలు చదువుకున్న స్కూల్ ఎందుకు తెలీదు? అంటే ఈ విధంగా వాళ్ళు డిప్రెషన్ లోనవుతారు. చిన్న పిల్లలు కూడా కొంతమంది తెలిసి తెలియక మీ నాన్న జైల్‌లో ఉన్నాడంట కదా! మీ అమ్మని చంపేసాడంట కదా! అని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు అనేటప్పటికి పాపం వాళ్ళు డిప్రెషన్ లోనవుతారన్నమాట. వాళ్ళ మైండ్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యిద్ది. చదువు మీద సరిగ్గా వాళ్ళు శ్రద్ధ చూపించరన్నమాట. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పాడైపోయినట్లే. అందుకనే చెబుతాను ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఈ విధంగా అయితే మీరు ఇటువంటి పనులు చేయవద్దు. ఎందుకంటే తల్లికి వందనం అనే ఈ డబ్బులు ఏదైతే ఉందో ఈ డబ్బుల కోసం నువ్వు చంపేసావంటే చాలా చిన్న విషయం ఇది నాకు తెలిసిన మట్టుకైతే. చాలా చీప్‌గా చూస్తా ఉన్నారన్నమాట. తల్లికి వందనం డబ్బుల కోసం చంపేయడం ఏంట్రా బాబు! అని చెప్పి. ఎందుకంటే మనిషికి విలువ లేదు. ప్రాణానికి విలువ లేదు. ఒక తల్లికి వందనం డబ్బుల కోసం ఒక ప్రాణానికి విలువ లేకుండా చేసాడన్నమాట ఈ వ్యక్తి. సో, అందుకే చెప్తా ఉన్నాను. అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇటువంటి సిట్యుయేషన్ ఉంటే గనక దయచేసి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడాను మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కి రండి. ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకోండి. సో, చూసారు కదా! తిరుపతిలో అయితే ఈ విధంగా అయితే తల్లికి వందనం డబ్బుల కోసం అయితే ఇటువంటి విషాదం జరిగింది. దీని మీద మీకు ఏమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలి? తల్లికి వందనమే కాదు చాలామందైతే ఈ విధంగా డబ్బులు ఇవ్వట్లేదని, తాగడానికే డబ్బులు కావాలని, అంతకుముందు జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడాను, అప్పుడు కూడా డబ్బులు వేసేవారు. ఇలా డబ్బులు వేసేటప్పుడు కూడాను, మందుకు డబ్బులు కావాలని చెప్పి చాలామంది భార్యలు ఈ విధంగా అయితే ఏడిపించేవారంట. ఇవ్వలేని పక్షంలో అయితే తల్లిని బాగా కొట్టేవారంట. అంటే భార్యని బాగా కొట్టేవారంట. ఇటువంటి సిట్యుయేషన్ చాలా ఇన్నాం మనం. ఇయన్నీ కూడా చాలా చిరాకుగా అనిపిస్తుందన్నమాట. ప్రభుత్వం డబ్బులు దేనికోసం ఇస్తుంది, వీళ్ళు దేనికోసం ఇలాగా కొట్టుకుంటున్నారో అర్థం కాలేని పరిస్థితి మాట. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా నిర్మూలించాలి? ఈ విధంగా భార్య మీద చలాయించే వ్యక్తుల్ని ఏ విధంగా నిర్మూలించాలి? దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే కామెంట్ చేసి 10 మందికి ఉపయోగపడండి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.